నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. వాసవి యూత్ తెనాలి వారి ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బోస్ రోడ్ లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాలేపాటి హరిప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు నాలం రజనీ కుమార్, కొపరావురి హరికిషోర్, కనుమర్లపూడి శ్రీనివాస్, భాస్కర్ని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొన్న రీసెంట్గా 140 మంది దంపతుల చేత సత్యాంశ వ్రతాలు చేయడం జరిగింది. అదే రోజున కూడా కొత్తగా ఎలక్షన్ చేయడం జరిగింది. కొత్త కమిటీ రావడం కూడా జరిగింది. మరి అందులో భాగంగా ఈరోజు మన అమరజీవి పొట్టి శ్రీరాములు గారిది 71వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బోస్ రోడ్లోని శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి గొప్పగా నివాళులు అర్పించడం జరుగుతుంది. మరి మున్ముందు కూడా మేము అనేక సేవా కార్యక్రమాలు లాస్ట్ ఈరులాగానే బాగా చేస్తాము. వారి యొక్క సలహాగలతో ఇంకా ముందు వెళ్తామని కూడా ఈరోజు ఇక్కడ మేము అందరం కలిసి మాట అనుకున్నాం. అది జరుగుతుంది. తెనాలి పట్టణంలో నడిబొడ్డునైనటువంటి బోస్ రోడ్లో పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి ఈరోజు 71వ వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. ఈ నివాళులు అర్పించే దాని కార్యక్రమంలో భాగంగా తెనాలి పట్టణ వాసవి యూత్ వాళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాసవి యూత్ వారు రీసెంట్గా ఒక వారం క్రితం కొత్తగా కమిటీ ఏర్పడింది. ఈ కమిటీ అందరికీ కూడా తెనాలి పట్టణ ఆర్యవైశ్యుల తరపున, తెనాలి మా మున్సిపాలిటీ తరపున కూడా వీళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20వ తేదీ ముగియనుంది. ఈ సందర్భంగా విశాఖపట్నంలో విజయోత్సవ సభను నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా గురువారం తెనాలిలో టీడీపీ శ్రేణులు యువగళం ముగింపు సభపై సమావేశం నిర్వహించారు. పట్టణ మారిసిపేటలోని పెన్నెల వెంకటరావు కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొని యువగళం విజయోత్సవ సభకు సంబంధించి పలు సూచనలు చేశారు. నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 3000 కిలోమీటర్లు మైలురాయిని చేరుకుందని, అదేవిధంగా ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో యువగళం పాదయాత్రను ఈ నెల 20వ తేదీతో నిలిపివేయడం జరుగుతుందని, ఈ సందర్భంగా విశాఖపట్నంలో జరిగే ముగింపు సభకు తెనాలి నియోజకవర్గం నుండి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. యువ నాయకుడు నారా లోకేష్ గారి భరోసా ప్రజలకి కల్పించబడింది. సంపూర్ణంగా ప్రజలు విశ్వసిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో నారా లోకేష్ గారి నాయకత్వం ఈ సమాజానికి, ప్రజలకి, అట్టడుగున్న పేద బడుగు వర్గాలు పైకి రావాలంటే, అభ్యున్నతికి చెందాలి అంటే లోకేష్ గారి నాయకత్వం అవసరం అని చెప్పి అందరూ కూడా 3000 కిలోమీటర్ల పొడుగున అన్ని వర్గాల ప్రజలు నినదించిన మాట మనందరం కూడా చూస్తున్నటువంటి అంశం. ఇదే అంశంలో 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకొని ఎన్నికలు రాబోతున్న సమయంలో 4000 కిలోమీటర్లు పూర్తి చేద్దామనుకున్నా కూడా మరి సమయం లేనందువలన, మధ్యలో పాదయాత్రకి ఆటంకం కలవటం వల్ల, అక్రమ నిర్బంధం వల్ల, జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు సందర్భంగా కొన్ని రోజులు పాదయాత్ర నిలిపివేయటం వల్ల మిగతా కార్యక్రమం కూడా పూర్తి చేసి ఉత్తరాది జిల్లాలైనటువంటి పట్టణానికి, ప్రధానమైనటువంటి పట్టణం విశాఖపట్నం దగ్గర ఈ పాదయాత్రని ఆపుతూ అక్కడ జరగబోయే మహా సభకి అందరూ కూడా తరలి రావాలని చెప్పి మన ప్రాంత ప్రజలు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి ఆయన యొక్క పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆయనకి సంఘీభావం తెలపాలని, ఊళ్ళూరుతున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా బయలుదేరాలి అని చెప్పి, వాహనం ఉందా లేదా, తిండి ఉందా లేదా, షెల్టర్ ఉందా లేదా అనేది కాదు, మన యొక్క ప్రెజెన్స్ మనం పాదయాత్రలో ముగింపు సందర్భంగా జరిగే ఆ మహాసదస్సుకి మనం తిలకించడానికి మనం వెళ్ళాలి అని చెప్పి ఈ యొక్క తెనాలి
తెలుగుదేశం పార్టీ అంగన్వాడీ టీచర్లు మరియు ఆయాలు చేపట్టిన నిర్వధిక సమ్మె 3వ రోజుకు చేరుకుంది. 3వ రోజు ధర్నాను పట్టణ పౌర సంక్షేమ నాయకులు భావనారాయణ ప్రారంభించారు. ఈ ధర్నాలో భాగంగా శిబిరం వద్ద నుండి రైల్వే స్టేషన్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. పోరాటాల ద్వారానే హక్కులను సాధించుకోగలుగుతామని, పాలక పార్టీలపై భ్రమలు తొలగించుకోవాలని నాయకులు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, అణచివేత చర్యలకు పూనుకోవడం సరికాదన్నారు. అంగన్వాడీల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. డాల్మిల్ ముఠా కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి జి వెంకట సుబ్బయ్య, ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు ఆర్ శివకృష్ణ, బి బ్రహ్మానందరెడ్డి, బుద్ధిస్ట్ సొసైటీ రాష్ట్ర కార్యదర్శి వై అశోక్ తమ సంఘీభావం తెలుపగా, యూనియన్ గారు అధ్యక్షులు షేక్ హుస్సేన్ వలి, జిల్లా ప్రెసిడెంట్ ఏవిఎన్ కుమారి, పి పావని, అనురాధ, కె జ్యోతి, రమాదేవి, పుష్ప, చంద్రకళ, హైమావతి, ఎలిజబెత్ రాణి తదితరులు పాల్గొన్నారు. మేము మీకు జీతం పెంచము, గ్రాట్యుటీ ఇవ్వము అని చెప్పి పై మెరుగులుగా చెప్తూ పత్రికలో పెద్ద ప్రకటనలు ఇవ్వడం ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని చెల్లిందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. పైగా ఉద్యోగాలు మీరు చేయకపోతే మీ సెంటర్లు పగలగొడతాం, స్వాధీనం చేసుకుంటాం, మీ ఉద్యోగాలు తీసేస్తాం అని బెదిరింపులకు దిగడం అనేది మరి ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నిరంకుశ ప్రభుత్వమా, రాక్షస ప్రభుత్వమా అని ఆలోచించాల్సిన అవసరం కూడా ఏర్పడింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో కార్మిక వర్గంగా పనిచేసేవాళ్ళు తమ హక్కుల కోసం ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసిన తర్వాత చివరి ఆయుధంగా సమ్మెలోకి వెళ్తారు. సమ్మెలోకి వెళ్ళిన సందర్భంగా చర్చలకు పిలిచి వారి సమస్యలను పరిష్కరించి వారు అదనంగా ఏం కోరడంలా, అయ్యా మీరు గతంలో చేసిన హామీలనే అమలు చేయమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఈనాడు అంగన్వాడీ కార్మికులు వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగస్తులా, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులా, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులా? అయితే మేము న్యాయబద్ధమైన కోరికలని మా ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నామండి. ఆయన వాగ్దానం చేసిన వాటిని మేము తీర్చమని అడుగుతున్నాము. అయితే మేము న్యాయంగా పోరాటం చేస్తుంటే మమ్మల్ని నిర్బంధించేటట్లుగాను, మా సెంటర్ తాళాలు పగలగొట్టి మా పర్మిషన్ లేకుండా వేరే వాళ్ళని పెట్టి సెంటర్లు నడపాలని చూస్తున్నారు. ఇది చాలా అన్యాయము. ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించడం కాదు, మేము మాకు రావాల్సిన కోరికలు, మా హక్కులను మాత్రమే అడుగుతున్నాము. అది తీర్చేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలనే మేము అమలు చేయమంటున్నాం, కానీ మేము వేరే విధమైన ఏమీ కోరట్లేదు. మీరు ఎంత గట్టిగా మమ్మల్ని బంధించాలని చేస్తారో అంత ఇదిగా, అంటే బంతిని ఏ విధంగా అయితే గట్టిగా కొడతారో అంతే విధంగా వెనక్కి తనినట్టు మేము అంతే విధంగా మీకు కూడా
చిత్తూరు జిల్లా పుంగనూరులో బీసీవై పార్టీ నేతలపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ శ్రీకృష్ణ యాదవ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఏడుంబాక వెంకటస్వామి ఖండించారు. ఈ నెల 20వ తేదీన బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ చేపట్టిన రైతు పర్యాత్ర ప్రచారానికి వెళ్లిన బీసీవై నాయకులను కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడి చేయడమే కాక పోలీస్ స్టేషన్ కు తరలించారని, దీనిని ప్రశ్నించిన బీసీవై అధినేతపై కూడా దాడికి యత్నించారని, ఇది దారుణమని, దీనిని శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం ఖండిస్తుందని వెంకటస్వామి తెలిపారు. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఈ నెల 15వ తారీఖున బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు చేపట్టిన రైతు బేరీ యాత్రని సోమల మండలంలో ప్రచారం చేయడానికి వెళ్ళిన బీసీవై పార్టీ కార్యకర్తలని, నాయకులని, వైసీపీకి సంబంధించిన శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అనుచరులు విచక్షణ రహితంగా దాడి చేసి, ఆ దాడి చేసింది కాక మళ్ళీ వాళ్ళని ఆ సోమల పోలీస్ స్టేషన్ పోలీస్ అధికారులు వాళ్ళని మహిళలని కూడా చూడకుండా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో ఉంచింది కాక, అర్ధరాత్రి 1 గంటకి వరకు కూడా మహిళల్ని పోలీస్ స్టేషన్లో ఉంచడం అనేది ఏమిటి అని చెప్పేసి మళ్ళీ అర్ధరాత్రి 1 గంటకి బీసీవై పార్టీ అధినేత శ్రీ బోడే రామచంద్ర యాదవ్ గారు వెళ్ళి ప్రశ్నించగా, ఆయన అడుగుతూ ఉండగా ఆ అధికారి, ఆ సిఐ గారు వేలు పెట్టి ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షులని, ఒక బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షులను వేలు పెట్టి బెదిరిస్తూ మాట్లాడటం అనేది అది ఎంతవరకు ఈ ప్రజాస్వామ్యంలో నడుస్తుంది, ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా అర్థం కాని పరిస్థితి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.